లో ఇప్పుడు ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లోనే జరగాలి. ఒకవేళ జరగలేదంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్న రాకెట్ రాఘవ along with his team. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతి వన్నె బుచ్చ ఇల్లారా నోరులేని తువ్వా ఇల్లారా చెంగు చెంగున. సార్ నమస్కారం అండి. గెటప్ చూసి బాగా ముదిరిపోయింది అనుకుంటున్నారేమో. అలాంటిది ఏం లేదు సార్. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు అన్నప్రాసం చేశారు, బారసాలు చేశారు, ఉయ్యాలు వేశారు. కానీ నేను ఫీల్ చేయలేదు, అవి ఎలా జరిగాయో నాకు తెలియదు, మర్చిపోయాను. అందుకే ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయింది ఏమనగా ఈ రోజు నా అన్నప్రాసన బారసాల ఉయ్యాల్లో వేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ నేనే చేసుకుంటున్నాను. కాబట్టి మహాజనులారా దయచేసి మీరు ఎవరి ఫంక్షన్ రావద్దు. అందరూ ఒకేసారి ఇంటి మీద పడితే ఖర్చు అయిపోద్ది కదా. మీరంటే జడ్జిలు కాబట్టి అక్కడే కూర్చోండి. అబ్బాబ్బాబ్బా రోజు ఈ పిచ్చితో చచ్చిపోతున్నాను. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? పిచ్చి ఏంటి? పిచ్చి కాదే నా తెంగర బుచ్చి. నీకు చిన్నప్పుడు అన్నప్రాసన ఎలా జరిగిందో తెలుసా? తెలీదు. ఉయ్యాల్లో వేసారు తెలిసిందా? తెలీదు. బారసాలు చేశారు తెలిసిందా? తెలీదు. ఇప్పుడు నేను చేసుకుని తెలుసుకుంటున్నాను. ఏంటి అన్నప్రాసన? ఇప్పుడు మీకు అన్నప్రాసన? బారసాలు కూడా చేసుకుంటున్నానా? కింద 40 ఏళ్ళు వచ్చాయి. ఏజ్ గుర్తు చేస్తున్నావేంటి? అది బాబాయ్ ఆంటీ చేయి తగిలిసింది ఏమనుకోకు. చూసారా అన్ని పెట్టుకున్నాను. స్వీట్ పెట్టుకున్నా, గోళ్ళు పెట్టుకున్నా, డబ్బులు పెట్టుకున్నా, కత్తి పెట్టుకున్నా, పుస్తకం ఏది ముట్టుకుంటే పెద్ద అయితే అది అవుతాను. చిన్నప్పుడు అందరూ కనిపించేసేది పిలిచేసి. ఇప్పుడు నేను తెచ్చుకుంటానే. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నువ్వు అక్కడ ఉంది చూడు. ముందు ఆంటీ ఎడుతుంటే పాదమే పాదు. ఏ పాట పాడాలండి? ఏదన్నా పాదు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. భలే 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 ఆంటీ స్వీట్ పట్టుకున్నాను. షుగర్ వచ్చేటానికి స్వీట్ ఏంటండి? శుభవాన్ని ఫంక్షన్ చేసుకుంటే దిక్కుమాల మాటలు మాట్లాడతావు నువ్వు. చంపేస్తాను. చెయ్యి మళ్ళీ ఇంకొంచెం ముట్టుకుంటాను. ఇదవుతా ఇంకొంచెం ముట్టుకుంటా. అది 1 2 3. చిన్ని తండ్రి నిన్ను గోల్డ్ 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 పట్టుకున్నాను. నేను పెద్ద కబోల్ ఎంత బంగారం సంపాదిస్తాను. సంపాదించడం కాదు, పెద్ద పొంగిపోద్ది. ఏంటి నడుము మళ్ళీ గుర్తు చేస్తాను. వైద్య గుర్తు చేస్తావే నువ్వు. సారీ ఇది అది మళ్ళీ ఇంకోటి పట్టుకుంటానే. 1 2 3 డబ్బులు పట్టుకున్నాను. పెద్దయ్యగా నేను బోలేని డబ్బులు సంపాదిస్తాను. నా చీరలు కొని పెడతారా? చీలగా చాక్లెట్లు కొని పెడతాను. అదేంటి? అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కుంటారు. మరి నేను చీరలు అనుకున్నాను. నువ్వు అన్ని ఇంతే డిస్టర్బ్ చేస్తున్నావు. మళ్ళీ ఇంకోటి పట్టుకుంటాను. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. అది పట్టుకున్నానండి. నాకు తెలిసి ఇది పట్టుకోకూడదని. మద్యం తాగడం ఆరోగ్యానికి ఆదికరం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సాయంత్రం అయితే చెప్పరే. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. ఇక్కడ ఉంటే అందరూ అడుగుతారు లోపల దాచి. మా ఆవిడన్ని ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది. ఇవి అయిపోయింది. ఇంకేంటండి నెక్స్ట్ ఏం చేసుకుంటామంటే అన్నప్రాసన. ఇప్పుడు నన్ను ఉయ్యాల్లో వెయ్యాలి. మన ఇంట్లో ఉయ్యాల లేదు కదా. ఉన్నావు కదా, నడుము పడిపోతామోనండి. నేను సెట్ చేస్తాను. అంతే అంతే నన్ను ఉయ్యాల్లో ఉయ్యాల. మరి పాతపోతే పాదే ఊపలాగా. లాలి పాడుచున్నది ఈ గాలి ఆ లాలి రాగాలను బోయల ఊగాలి. ఆపిసేవైతే అంటే మీరు పడుకున్నారని అయితే పడిపోతాను దించి. అమ్మో నిద్రలో చిన్నపిల్లలు ఉయ్యాల్లోంచి పడిపోతుందా అంటే నీకు తెలీదు. సిద్ధాంత్ గారు నేనే మాట్లాడుతున్నాను. అదే నేనంటే నేనేనండి, నాకు పేరు లేదుగా. ఇప్పుడు పేరు పెట్టుకోవాలి, అందుకే మీకు ఫోన్ చేశాను. మా ఆవిడని పిచ్చి పిచ్చి పేర్లు పెడుతుంది. మీరేమో చక్క
ఒక్కసారి పేరు పెడితే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ దున్నేయాలంతే. మంచి పేరు పెట్టండి. దేంతో పెట్టాలి? ట్రిర్తో పేరు ఎలా కొట్టదండి? ఏం నువ్వేట అలా ఫీల్ ఏంటి అవుతున్నట్టు? మంచి పేరండి అది. ఎలా పిలుస్తావు పిలు? ఇప్పుడు నాకు పేరు ఎవరు పెట్టాలు? ఎవరు పెట్ట ఏ ఆంటీ లక్ష్మి ఆంటీ. ఓ మంచి పేరు పెట్టవా? మన జబర్దస్త్ లో ఒకే ఒక కపుల్ ఉన్నారు కదా, ఎవరు? సుధీర్ అని అప్పారావు. మీకు చూస్తే వాళ్ళ బాబులా కనిపిస్తున్నారు మీరు. సో ఈ రోజు నుంచి మీ పేరు సుప్పి. ఈ మొక్కల్లా ఉంది, ఏం బాగలేదు. నాకు మంచి పేరు పెట్టలేదు. ఏం పేరు పెట్టాలి ఇప్పుడు నాకు? చూసారా మీకు ఎలా అలవాటు అయిపోయిందో? మిమ్మల్ని పిలవడానికి మీతో ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి పేరు. ఇదిగో రష్మి ఆంటీకి అసలు చెప్పకు, వాళ్ళ పిల్లలకి ఎత్తేసుకుంటది. రేష్మికి ఇద్దరు పిల్లలు పుడితే పెద్ద తిర్రి చిన్న తిర్రి అని పెట్టుకుంటది. చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ పగలగొట్టాను, నాకు తెలీదు. మా నాన్నగారు ఈ పగలగొట్టారు, అది బాగా తెలుసు. ఇప్పుడు అది పగలు కొడతారా? కొడతా. అబ్బా నా సీరియల్. ఎప్పుడు నువ్వు సీరియల్ చే చూస్తావు, వద్దండి. నాకు అన్నం పెడతాం. నేను చూసా కదా టీవీ పగలగొట్టా, టీవీ పగలగొట్టా. వాయిస్ మారిందేటే? నేను గత జన్మలోకి వెళ్ళా. గత జన్మ? అబ్బా తూచు 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 అలవాటు లేవు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు అయ్యగారు గత జన్మలోకి వెళ్ళావా? నా టీవీని పగలు కొడతావురా నువ్వు? ఆగు, నువ్వు గత జన్మలో ఏంటి చెప్తా. నా టీవీ కొడతావురా నువ్వు? అయ్యి బాబాయ్ విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నాగబాబు సార్ ఏమంటారు మా నాటి రాఘవ్ గారి గురించి? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇంకొంచెం పడితే బాగుంది అనిపించింది పంచేసేయో, బట్ ఓకే. రోజా గారు ఎలా ఉంది స్కిట్? రాఘవ్ గారు ఎప్పుడు నీట్ గా డీసెంట్ గా చేస్తారు. మీ గెటప్ అక్కడ వెళ్ళి కొంచెంసేపు ఆంటీ ఆంటీ అని పాపం ఏడిపించే పెళ్లి కూడా కాలేదు. ఎంత హట్ అవుతుంది చెప్పు. ఎవరికైనా అట్లా పిచ్చి ఆలోచనలు వస్తే ఎట్లుంటుంది మళ్ళీ చిన్నప్పుడు జరిగినవన్నీ చూడాలంటే. సో కరెక్ట్ వైఫ్ దొరికింది, గత జన్మలోకి వెళ్ళి మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. సో బాగుంది.